మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేను బాధితురాలినట. ఎప్పుడు బాధితురాలే కదా అక్క బాధితురాలు కాకుండా ఎప్పుడు పోతుంది? నిన్న ఢిల్లీ లిక్కర్ దందాకి సంబంధించినటువంటి లేఖలో కవితకు పేర్కొన్నది కొన్ని అంశాలు. నేను కూడా లిక్కర్ దందా బాధితురాలనే. నేను లిక్కర్ దందాలో సూత్రధారి కాదు. ఒబెరాయ్ హోటల్లో మేము ఇది ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి మేము ఎప్పుడు డిస్కస్ చేయలే. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన అంశంలో కూడా మేము డిస్కస్ చేయలే. కవితక్క ఏం మాట్లాడుతున్నావు అని అర్థమవుతుందా అక్క? ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అర్థమవుతుందా? ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ కవితక్క నేను బాధితురాలని అంటుంది కదా. కవితక్క చేసినటువంటి కథ కూడా మీరు చూడాలి ఒక్కసారి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి కథ మీరు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. కవితక్క బాధితురాలను అంటా ఉన్నది కదా, కాబట్టి మీరు చూడాలి. ఈ సమీర్ మహేంద్ర ఉన్నాడు కదా, ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ సమీర్ మహేంద్ర అనేటోడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో అంటే లిక్కర్ పాలసీ ఉంటుంది కదా, ఆ లిక్కర్ పాలసీ కవితక్కకు అనుకూలంగా రూపొందించారనే చర్చ నడిచింది. ఇదే నేపథ్యంలో దాదాపు 60% లిక్కర్కి సంబంధించిన అంశంలో ఉంటే దాంట్లో 30% కవితక్కకు ఇండో స్పిరిట్ కంపెనీ త్రూ లాభాలు వస్తాయి అనేటటువంటి ఒక చర్చ నడిచింది. ఒకసారి సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి కంపెనీలు ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే ఎన్ని ఉన్నాయో కంపెనీస్. గ్రోవిక్స్ డీటెయిల్స్ ఎల్ఎల్పి ఏమున్నాయి? గ్రోవిక్స్ డీల్స్ ఎల్ఎల్పి అట. ఏది 9 జూన్ 2020లో. తర్వాత హెంపేర్ ప్రొడక్ట్స్ ఎల్ఎల్పి 11 అక్టోబర్ 2017లో. ఇండో స్పిరిట్ హోల్సేల్ ఎల్ఎల్పి 7 సెప్టెంబర్ 2021. ఇండో హెంప్ ప్రైవేట్ లిమిటెడ్ 31 అక్టోబర్ 2017. ఇండో బేబీస్ ప్రైవేట్ లిమిటెడ్ 16 ఫిబ్రవరి 2018. ఇండో స్పిరిట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 15 మార్చి 2018. ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ 14 మార్చి 2019. ఇండో స్పిరిట్ వ్యాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అట 29 ఆగస్టు 2017. ఇండో స్పిరిట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 12 అక్టోబర్ 2017. ఇండో స్పిరిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1 నవంబర్ 2017. తర్వాత ఇగో సామ్నాట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ 8 ఫిబ్రవరి 2010. ఇగో వీడి రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు 28 మార్చి 2013లో. ఇండో స్పిరిట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత 5 జూన్ 2017. ఇండో స్పిరిట్ ట్రావెల్ రిటైల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 15 జూన్ 2018లో. తర్వాత కింద లాస్ట్కు ఇండో స్పిరిట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు 3 మార్చి 2020లో. అంటే ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలు దాదాపు కేసీఆర్ అధికారంలోకి రాకంటే ముందు ఎన్ని వచ్చినాయి కంపెనీలు? కేవలం 15 కంపెనీలు ఉన్నాయి మొత్తం. ఒకటి 2010లో, 2013లో. మిగతా మొత్తం కూడా 2014 నుండి దాదాపు 13 కంపెనీలు ఉన్నాయి. అంటే కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే ఈ దందా స్టార్ట్ అయిపోయింది. కవితక్క ఈ దందాలో మునిగిపోయింది అక్క. కవితక్క అధికారంలోకి వచ్చినాక 13 కంపెనీలు ముట్టుకొచ్చినాయి. 2017లో, 2018లో, 19లో, 17లో, 21లో, 20లో, 18లో మొత్తం ఇదే కథ. చూడరు ఒకసారి మీరు. ఇంకా కవితక్క నాకు సంబంధమే లేదు, ఢిల్లీ లిక్కర్ దందా నాకేం సంబంధం అండి, నేను బాధితురాలండి అంటది అక్క. మరి ఏడికేళ్ళు వచ్చిందండి ఈ కథ అంతా? ఎట్లా వచ్చింది ఇదంతా, ఈ భాగవతం అంతా? చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇంకా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా నేను బాధితురాలని ఎవరు నమ్ముతాడు? మీ ముసలి కన్నీరు ఎవరు నమ్ముతాడు? మీరు చెప్పే మాటలు ఎవరు నమ్ముతాడు? మీరు చెప్పే అబద్ధాలు ఎవరు నమ్ముతాడు? బంద్ చేయాలి కవితక్క. నీ ఒక్కొక్క డాటా ఇంకా చూపిస్తే నువ్వు ఆయనతో అటే ఉంటావు, మళ్ళీ రావు. కాబట్టి ఈ డ్రామా బంద్ చేసి ఇప్పటికైనా కొంచెం మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయి కవితక్క.